తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నిన్న మొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకొని తిరిగినటువంటి అమెరికా పాకిస్తాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? పాకిస్తాన్ నేరుగా అమెరికా పైనే ఇప్పుడు విమర్శలు చేసేటువంటి పరిస్థితి దేనికి సంకేతం? అమెరికా తమ దేశాన్ని ఒక టిష్యూ పేపర్లా వాడుకుందని ఏకంగా రక్షణ మంత్రి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో తమని టిష్యూ పేపర్లా వాడుకుందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో జాతీయ భద్రత, ఉగ్రవాదంపై జరిగిన చర్చలో అమెరికా తీరుపైన కీలక సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము ఇస్లాంను రక్షించడానికి కానీ జిహాద్ కోసం కానీ ఆఫ్ఘాన్ యుద్ధాలలో పాల్గొనలేదని, కేవలం అమెరికా వంటి అగ్రరాజ్యం మద్దతు, రాజకీయ ప్రాలభ్యం సంపాదించడానికే ఆ యుద్ధాలలో భాగమయ్యామని ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. 9/11 దాడుల తర్వాత 2 దశాబ్దాల పాటు కేవలం అమెరికా మద్దతు కోసమే పాకిస్తాన్ను తాకట్టు పెట్టారని ఆయన అంగీకరించారు. ఈ విధానాల వల్ల దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సైనిక పాలకుల తప్పుడు నిర్ణయాలే దేశాన్ని ఈ దుస్థితికి తెచ్చాయని ఆయన ఆరోపించారు. సోవియట్ యూనియన్ విషయంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా అమెరికా విషయంలోనూ అవే తప్పులను పునరావృతం చేశామని కూడా విమర్శించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయడానికి దేశ ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఏదేమైనా కూడా రక్షణ మంత్రి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఎందుకంటే అమెరికాతోటి నిత్యము సత్సంబంధాలు పెట్టుకుంటూ అక్కడికి వెళుతూ వైట్ హౌస్కి వెళ్తూ నిత్యం ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి పాక్లు ఆడేటువంటి పాక్ ప్రధాని, పాక్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యక్తులు అటువైపు అమెరికాతోటి నిత్య సంబంధాలు నెరుపుతూ అక్కడ పాకిస్తాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిణామాలు చూస్తున్న సందర్భం రక్షణ శాఖ మంత్రి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి మాత్రం దీనికి భిన్నమైనటువంటి కామెంట్లు, అమెరికాను నేరుగా విమర్శించేటువంటి డైరెక్ట్ అటాక్ చేయడం అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది. అమెరికాతో పాకిస్తాన్కి ఇప్పుడు పూర్తిగా విభేదాలు ఏమైనా వచ్చాయా? పాకిస్తాన్ అమెరికా మధ్య సత్సంబంధాలు ఇప్పుడు దెబ్బతిన్నాయా? పాకిస్తాన్ అమెరికా నుంచి ఏం కోరుకుంటుంది? అమెరికా పాకిస్తాన్ ఏ రకంగా మోసం చేసింది? ఇలాంటి అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఏదేమైనా కూడా రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. మరి దీనిపైన అమెరికా ఎలా స్పందిస్తుంది? అమెరికాకు సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ, అమెరికా అధ్యక్షుడు కానీ పాక్ రక్షణ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తుందా, లేకుంటే దాన్ని చూసి చూడనట్టు వదిలిపెడుతుందా? ఏ రకంగా? లేకుంటే రక్షణ శాఖ మంత్రి ఆ వ్యాఖ్యలు నేను ఇలా చేయలేదని చెప్పేసి దాన్ని వేరే రకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా? ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఒకసారిగా అందరికీ ఆసక్తి నెలకొనేటువంటి అంశంగా మారింది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చూసాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి పాకిస్తాన్ ఎలా పాకులాడిందో అమెరికా చుట్టూ, అమెరికా వెంట, ట్రంప్ వెంట, ముఖ్యంగా నిత్యం ట్రంప్ నామస్మరణ చేసుకుంటూ అతనికి భజన చేస్తూ అక్కడికి పిలిచినా పిలవకపోయినా అమెరికాకు పరిగెత్తుకుంటూ ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుకుంటూ ప్రసన్నం చేసుకున్నటువంటి పరిస్థితి, మొత్తం దాసోహమైనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆ రక్షణ శాఖ మంత్రి అక్కడ పార్లమెంట్లో నేరుగా ఇలాంటి కౌంటర్ అటాక్ చేశాడంటే ఏం జరిగింది? ఈ రెండు దేశాల మధ్య, వీరి మధ్య ఏం జరిగింది? పాకిస్తాన్కి హితబోధ అయిందా అమెరికా చేసినటువంటి నిర్ణయాల వల్ల? లేకుంటే అమెరికాతో అవసరమైపోయింది కాబట్టి ఇక మరలా ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు అక్కడ రాజకీయ నాయకులను తెలియదు. కానీ మరొకసారి పాకిస్తాన్ నాయకులు చేసేటువంటి వింత వాదనలకు ఒక నిదర్శనంగా నిలిచింది ఇది. రోజుకొక మాట, పూటకొక మాట అన్నట్టుగా పాకిస్తాన్ చేసేటువంటి నిర్ణయాలు, మాట్లాడేటువంటి మాటలు మరొకసారి ఇప్పుడు ప్రపంచం ముందు కూడా బహిర్గతమైపోయాయి. మరి దీనికి అమెరికా ఎలా స్పందిస్తుందనేది చూడాలి. कोई इस्लाम के लिए या मजहब की मोहब्बत के लिए शिरकत नहीं की थी. दोनों डिक्टेटरों को लेजिटिमेसी चाहिए थी और एक सुपर पावर की जो है ताईद चाहिए थी. वन शुड बी वेरी क्लियर अबाउट इट कि वो जहाद था, कोई जहाद वगैरह नहीं था. वो एक सुपर पावर की जंग थी. उसके लिए हमने अपना करिकुलम चेंज कर दिया. आज तक वो करिकुलम दोबारा नहीं हम बहाल कर सके जो आपने, मैंने और यहाँ पे बहुत से लोगों ने 60 की और 70 की दहाई में पढ़ा. ये फेथ यूनिटी डिसिप्लिन नहीं कायदे ने कहा था, यूनिटी फेथ डिसिप्लिन कहा था. यहां तक माइक्रो किस्म की चेंजेस जो हैं इस मुल्क के जो ईथॉस था, पॉलिटिकल ईथॉस था, रिलीजियस जो ईथॉस था, उसको अमेंड किया गया, उसमें चेंजेस की गई क्योंकि हमने एक मेड इन